తెలుగు పెట్రోలైట్స్ అందరికీ స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనం రివ్యూ చేయబోతున్న బండి వచ్చేసి R15 V3 BS6 2020 రేస్ బ్లూ కలర్. అండ్ ఫస్ట్ థింగ్ ఆగండి, ఎక్కడన్నా సైడ్కి ఆగి చెప్తాను. ఒక మంచి స్పాట్ ఎత్తుకి సైడ్కి ఆగుతాను, సో దట్ మీకు బండిని చూపెడతాను ఫస్ట్ నేను ఏ బండి నడుపుతున్నాను ఏంటి అని. అండ్ యూ కెన్ సీ న్యూట్రల్ అయితే చాలా ఈజీగా పడింది ఈ బండిలో, నాట్ ఎట్ ఆల్ ఏ ప్రాబ్లమ్. అండ్ కమ్ ఆన్. అండ్ హియర్ వీ హ్యావ్ R15 V3 BS6 2020 ఎడిషన్, ద కింగ్ ఆఫ్ 150cc సెగ్మెంట్. ఒక 2 minutes అయితే దీని బ్యూటీని చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. అండ్ ఒకసారి దీని బిల్డ్ క్వాలిటీ చూద్దాము. అండ్ ఇది మొత్తం ప్లాస్టికే, బండిలో మీకు కనపడేదంతా ప్లాస్టిక్, మెటల్ చాలా తక్కువ వాడారు. అండ్ ఈ ప్లాస్టిక్ అయితే చాలా ఏమంటారు క్వాలిటీతో ఉంది. అండ్ ఇంజన్ వచ్చేసేటప్పటికి 155cc సింగిల్ సిలిండర్ ఇంజన్, ద కింగ్ ఆఫ్ 150cc సెగ్మెంట్. అండ్ దీని పవర్ వచ్చేసి 18.37 పవర్ అండ్ 14.1 Nm టార్క్. దాని తర్వాత గ్రౌండ్ క్లియరెన్స్ యాజ్ యూ కెన్ సీ చాలా హైలో ఉంది, 170 mm. ఈ 170 mm అంటే నాట్ ఎ బ్యాడ్ థింగ్, చాలా మంచి గ్రౌండ్ క్లియరెన్స్. అది ఏ స్పీడ్ బ్రేకర్ దగ్గర తగలదు. ఎస్పెషల్లీ ఈ బండి పాటికి వచ్చేసరికి యాజ్ యూ కెన్ సీ కార్బన్ ఫైబర్ ఫినిష్ లాంటి సైలెన్సర్ దగ్గర అక్కడక్కడ ఇచ్చారు, విచ్ ఈస్ గుడ్. అండ్ ఎక్స్ట్రా వి గాట్ వీ గేర్ స్లైడర్స్, సో దట్ బండి పడిన డోమ్స్కి ఏం కాకుండా సపరేట్గా పెట్టించాము. అండ్ టైర్స్ వచ్చేటప్పటికి బండికి MRF టైర్స్ వచ్చినాయి. అండ్ బ్రేక్స్ ముందేమో బైర్బ్ వచ్చినాయి, బైబ్రెంబో. అండ్ వెనక నిస్సిన్ వచ్చినాయి. నిస్సిన్ నేను విన్నది ఏంటంటే నిస్సిన్ కాస్ట్ ఎక్కువ అండ్ బైర్బీ కాస్ట్ తక్కువ. అండ్ ఇది హైదరాబాద్ ఎక్స్ షోరూమ్ ప్రైస్ వచ్చేసరికి 1.7 to 1.8, వేరింగ్ డిఫరెంట్ కలర్స్ నుంచి అలా చేంజ్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ ఇదైతే 1.82 చేంజ్ అంత ఉంది. అండ్ దీని వెయిట్ వచ్చేసరికి 142 kgs ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. సీటింగ్, నేను ఎక్కి సీట్ గురించి చెప్తాను. ఇది ఫ్రంట్ పార్ట్, ఇది బ్యాక్ పార్ట్. చాలామంది చెప్పరు, బట్ నేను చెప్తున్నాను. వెన్ యూ ఆర్ ట్రావెలింగ్ ఇన్ సిటీ మనం ఇలా ముందుకు కూర్చుంటాం, ఎందుకంటే ఈ పోస్చర్ ఇలా కూర్చునేది ఏదైతే ఉందో అది బాగుంటుంది. బట్ ఒకవేళ మీరు ట్రాక్కి వెళ్తే మాత్రం ఇలా మొత్తం వెనక్కి కూర్చుంటారు, సో దట్ మీరు మొత్తం టక్కిన్ అయిపోవచ్చు ఇలా, అందుకని వెనక్కి కూర్చుంటారు. అప్పుడు ఏమవుతుందంటే ఈ లెగ్ అనేది బ్యాక్ వెళ్తుంది అండ్ టక్కింగ్కి బాగుంటుంది. నేను ముందు కూర్చున్నప్పుడు అయితే నా కాళ్ళు మంచిగా అందుతున్నాయి, బట్ వెనక్కి ఎక్కిన వెంటనే యూ కెన్ సీ టిప్టో చేయాల్సి వస్తుంది కొంచెం. సో ఎప్పుడైనా నేనైతే ట్రాక్కి రెగ్యులర్గా వెళ్ళను, బట్ నేను సిటీ కాబట్టి నా హైట్కి నేనైతే 5'11", నాకైతే పర్ఫెక్ట్ బైక్. నాట్ ఓన్లీ 5'11", నాకు తెలిసి 5'7" నుంచి 6 వరకు బాగా అడ్జస్ట్ అయిపోతుంది. అండ్ దీని సస్పెన్షన్ వెనకదైతే కొంచెం స్మూత్ ఉంది, బట్ ముందుదైతే బాగా స్టిఫ్ ఉంది. దాని గురించి మనం తర్వాత మాట్లాడదాము. అండ్ నాకైతే కంఫర్టబుల్ గ్రిప్ అయితే ఉంది, ట్యాంక్ గ్రిప్ లేకపోయినా. ఒకవేళ మీకు గ్రిప్ కావాలంటే ఆఫ్టర్ మార్కెట్ గ్రిప్ అయితే దొరుకుతుంది కూర్చోవటానికి. ఇందా చెప్పినట్టు నా హైట్ అయితే 5'11", నేను మరీ ఫిట్, మరీ సన్నగా ఉన్నాను, మరీ లావుగా ఉన్నాను, మధ్యలో ఉంటాను. సో నాకైతే ఇది కరెక్ట్గా సెట్ అయింది. బట్ ఎవరైనా బల్కీ రైడర్స్ కానీ టాల్ రైడర్స్ కానీ ఉంటే మీరు పక్కా ప్రాబ్లం ఫేస్ చేస్తారు. రిస్ట్ దగ్గర అండ్ షోల్డర్ దగ్గర పెయిన్ అయితే చచ్చిపోతారు ఆ పెయిన్తో. సో నాకేంటంటే నాకు స్టార్టింగ్లో వచ్చింది, ఒక నాలాంటి రైడర్స్ అంటే నా హైట్ నా వెయిట్ ఉన్న వాళ్ళైతే ఒక 2 నుంచి 3 weeks నడిపితే మనకి అలవాటు అయిపోతుంది. అండ్ యాజ్ యూ కెన్ సీ నేను 6th gearలోనే వెళ్తున్నాను. అండ్ RPM అనేది లో ఎండ్లో అసలు స్ట్రెస్ లేదు, హై ఎండ్లో అసలు స్ట్రెస్ లేదు. వీ కెన్ సే దిస్ ఈజ్ అండ్ స్ట్రెస్ ఫ్రీ ఇంజన్. అండ్ రిఫైన్మెంట్ అయితే యమహా క్రేజీ ఇచ్చింది, క్రేజీ రిఫైన్మెంట్. అండ్ కమింగ్ టు క్లచ్ అండ్ గేర్ బాక్స్, క్లచ్ అయితే చాలా స్మూత్. యాజ్ యూ కెన్ సీ నేను సింగిల్ ఫింగర్తో క్లచ్ని మూవ్మెంట్ చేయగలుగుతున్నాను. మళ్ళీ క్లచ్ లూజ్ ఏమో అనుకుంటారు, బట్ దిస్ ఈజ్ ద క్లచ్ కమ్స్ విత్ ద బైక్. నిన్నే సర్వీసింగ్ ఇచ్చాను, అర్థం చేసుకోవచ్చు క్లచ్ ఎంత బాగుంది. అండ్ గేర్ బాక్స్కి విషయానికి వచ్చేసరికి చాలా పంచీ గేర్ బాక్స్. యాజ్ యూ కెన్ సీ ఎంత స్మూత్ అప్ షిఫ్ట్స్ అండ్ డౌన్ షిఫ్ట్స్ అవుతున్నాయో. అండ్ ఈ బండి ఏంటంటే ఇందా చెప్పినట్టు స్ట్రెస్ ఫ్రీ అట్ లో ఎండ్ అండ్ హై ఎండ్లో అయితే అసలు ఇది ఏమంటారు స్ట్రెస్సే తీసుకోదు. సౌండ్ ఒక్కటి వస్తుంది కానీ ఇంజన్ మాత్రం స్ట్రెస్ తీసుకోదు బికాస్ ఆఫ్ VVA. నేను దాని గురించి లాస్ట్లో చెప్తాను, VVA అంటే ఏంటి, స్లిప్పర్ క్లచ్ అంటే ఏంటి అని. మొత్తం హై ఎండ్ పర్ఫార్మెన్స్ అయితే దీన్ని చాలా స్మూత్ ఉంటుంది. దీనికి ఇందాక చెప్పినట్టు దీనికి అపోలో టైర్స్ వచ్చినట్టున్నాయి, బట్ మనకి ఇంకా మంచి రబ్బర్ కావాలి అంటే వీ కెన్ గో ఫర్ మెర్జల్లెస్ ఆర్ రోడ్ 5. ఈ బండి సెగ్మెంట్లో ఆ టైర్స్ అయితే ద బెస్ట్. యమహా రిఫైన్మెంట్ ఎలా ఉంది అంటే మనకి వైబ్రేషన్ అసలు ఫీలే కాదు.
జస్ట్ ఫుట్ పెగ్ దగ్గర కొంచెం ఫీల్ అవుతుంది, బ్యాక్ ఫుట్ పెగ్ దగ్గర కొంచెం, మిగతాదంతా అసలు వైబ్రేషన్ ఫ్రీ. అండ్ టాప్ ఎండ్లో ఏ బండి అయినా మనం 20 lakhs పెట్టుకున్న బండి అయినా టాప్ ఎండ్లో పక్కా వైబ్రేషన్ అవుతూనే ఉంటుంది, దాన్ని మనం కంప్లైంట్ చేయలేము. యమహా హస్ డన్ గుడ్ జాబ్ ఇన్ రిఫైనింగ్ ద ఇంజన్. కమింగ్ టు మైలేజ్, ఈ బండి మైలేజ్ అయితే బాస్ అసలు నమ్మలేరు. ఇది ఇచ్చే పర్ఫార్మెన్స్కి మైలేజ్కి అసలు సంబంధమే లేదు. ఫస్ట్ పర్ఫార్మెన్స్, ఇది పేపర్లో 18 పవర్ 14 టార్క్ అని ఉంది, కానీ రియాలిటీలో మాత్రం ఒక 200 నుంచి 250cc క్లాస్ బైక్స్కి కాంపిటీటర్ లాగా పనిచేస్తుంది. ఇది పేపర్ దానికంటే ఎక్కువ ఇస్తుంది ఇది బయట పర్ఫార్మెన్స్. అండ్ అంత పర్ఫార్మెన్స్ ఇస్తా కూడా ఇది మైలేజ్ మాత్రం హైవే మీద 50 దాకా ఇస్తుంది, సిటీలో 45 to 48 ఇస్తుంది. అది ఇలా హార్డ్ కోర్ అంటే హై ఎండ్లో నడిపితేనే అంత ఇస్తుంది. ఇంకా అర్థం చేసుకోవచ్చు ఈ బండి ఎంత గొప్పదో. లైక్ పర్ఫార్మెన్స్ వైజ్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది, మైలేజ్ సైడ్ మైలేజ్ ఇస్తుంది. ఓన్లీ వన్ థింగ్ ఈస్ ద పోస్చర్. ఒకవేళ మనం కానీ ఆ పోస్చర్ కానీ సింక్ అయిపోతే దిస్ ఇస్ ద పర్ఫెక్ట్ బైక్ అని చెప్పొచ్చు. సిటీ ఆర్ టూరింగ్ ఆర్ ఎనీథింగ్ ట్రాక్ అయితే దిస్ ఇస్ ద బెస్ట్ బైక్. అండ్ నాకు ఎందుకో తెలీదు BS4 కంటే ఇది లైటర్గా ఉంది. నాకు ఒక్కడికి ఆ ఫీలింగ్ ఉందో లేదో తెలియదు, కానీ నాకైతే ఇది BS4 కంటే లైటర్ ఉంది. అందరు BS4లో వెయిట్ పెరిగిందంటారు, కానీ నాకు ఎందుకో మ్యానరబిలిటీలో ఫిల్టరింగ్లో కానీ అలా కట్లు కొట్టడంలో కానీ చాలా ఏమంటారు లైట్ అనిపిస్తుంది. యాజ్ యూ కెన్ సీ నేను బండిని వంపుతున్నా అసలు నాకు ఆ ఫీల్ తెలియట్లేదు, బండి వంగుతుంది అని ఫీలే తెలియట్లేదు, మొత్తం అలా వంగుతుంది. ఇంపార్టెంట్ థింగ్ మర్చిపోయాను, దిస్ బేసిక్ క్లస్టర్ అంటే ఇది అమేజింగ్ క్లస్టర్, సింపుల్ అండ్ ద బెస్ట్ క్లస్టర్ ఐ హావ్ ఎవర్ సీన్. మనకు కావాల్సిన రీడింగ్ అంతా ఉంది, గేర్ పొజిషన్ ఇండికేటర్, స్పీడోమీటర్, RPM మీటర్, ఓడోమీటర్, ఫ్యూయల్ గేజ్, రీసెట్ చేస్తే మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా ఉంది. యాజ్ యూ కెన్ సీ టైం 3-4 అయింది. దిస్ ఈజ్ 1 లీటర్కి ఎన్ని కిలోమీటర్స్ ఉంది, ఇది రన్నింగ్లో వస్తుంది. యావరేజ్ 100కి మనం 2.4 లీటర్స్ ఆఫ్ పెట్రోల్ వాడుతున్నాము. ఇలా మళ్ళీ యావరేజ్ 33 km/h స్పీడ్లో వెళ్తున్నాం. మొత్తం అంటే మనకు కావాల్సిన రీడింగ్ అంతా ఉంది. అండ్ దిస్ ఈజ్ ఓడో 868 యాజ్ యూ కెన్ సీ ద ట్రిప్. అండ్ ట్రిప్ 1 అండ్ ట్రిప్ 2 మొత్తం అంటే మనకు సింపుల్గా కావాల్సిన అన్నీ దీంట్లో ఉన్నాయి. నేను ఏదైతే మిస్ అవుతున్నాను అంటే ఒక టాగిల్ స్విచ్ ఇచ్చి ఇంకొన్ని ఆప్షన్స్ ఇస్తే అయిపోతుంది. అంటే ఇక్కడ రీసెట్ బటన్ ఒత్తకుండా మనం హ్యాండిల్ బార్ నుంచే టాగిల్ చేసుకోవచ్చు ఏది ఎక్కడ ఉంది అని, అదొక్కటి ఇస్తే అయిపోతుంది. అండ్ నాకు కావాల్సింది ఏంటంటే టైం ఆల్వేస్ డిస్ప్లే అవ్వాలి, అంటే ట్రిప్తో పాటు టైం డిస్ప్లే అవ్వాలి, కానీ ఇందులో అట్లా అవ్వట్లేదు. అయితే ట్రిప్ అయితే టైం అవ్వదు, టైం అవుతే ట్రిప్ అవ్వదు. అండ్ గేర్ ఇండికేషన్ కూడా ఎగ్జాక్ట్ పనిచేస్తుంది, ఆన్ పాయింట్లో పనిచేస్తుంది. సో దానికి కూడా మనం కంప్లైంట్ ఏమవ్వకూడదు. ఇది చెప్పడానికి నేను ఆగాను. బ్రేకింగ్ విషయంలో ఈ బండిలో అసలు కంప్లైంట్సే లేవు, మనం కంప్లైంట్ చేయాల్సిన విషయమే లేదు. డ్యూయల్ హారన్, ఈ హారన్ అయితే ఎంత దూరం అంటే అంత దూరం వినపడుతుంది. నాకు హెల్మెట్లో ఉన్నాను కాబట్టి ఎక్కువ రావట్లేదు, బట్ హెల్మెట్ లేకుండా కొడితే మాత్రం జిమ్ అంటది చెవు. ఎందుకంటే నాకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అయింది, హెల్మెట్లో ఉన్నాను కాబట్టి నాకు ఎక్కువ రావట్లేదు. యాజ్ యూ కెన్ సీ హార్న్ సౌండ్ ఎంత ఉందంటే అంత ఉంది. హైవేలో నడిపేటప్పుడు నాకు అసలు హీటింగే రాలేదు, కూలెంట్ బాగా పనిచేస్తుంది. బట్ నేను ఎప్పుడైతే సిటీలో నడుపుతున్నానో నా నీస్కి కొంచెం హీటింగ్ అయితే తెలుస్తుంది, బికాజ్ 155cc అంత పర్ఫార్మెన్స్ ఇస్తున్నప్పుడు హీట్ అయితే పక్కా వస్తుంది, మనం దాంట్లో ఏం చేయలేము. అండ్ ఇఫ్ ఎనీబడి వాంట్ టు హియర్ ద సౌండ్ ఆఫ్ R15, హియర్ వి గో. విన్నారా? అబ్బబ్బబ్బ ప్యూర్ ఎయిర్ గ్యాజం అదైతే ఆ సౌండ్. ఈ బండి నేను పర్సనల్గా నేను కొంటాని నాకు టూ మెయిన్ రీజన్స్. ఒకటి వచ్చేసి VVA, ఇంకొకటి వచ్చేసి స్లిప్పర్ క్లచ్. VVA ఏం చేస్తుందంటే యాజ్ యూ కెన్ సీ మనం సెకండ్ గేర్లో ఉన్నామా, అండ్ ఇక్కడ VVA యాక్టివేట్ అయింది. ఇప్పుడు ఏమవుతుందంటే ఆ ఎయిర్ ఫ్లో ఏదైతే ఇంజన్ లోపలికి వెళ్తుందో అది ఫుల్ ఆన్ వెళ్ళిపోతుంది ఒక్కసారిగా. మొత్తం అంటే ఎయిర్ అమౌంట్ ఏమి ఉండదు, మొత్తం ఏమంటారు ఇంజన్లోకి వెళ్తూనే ఉంటుంది. సో ఇంజన్ అక్కడ స్ట్రెస్ అవుతుంది. అండ్ స్లిప్పర్ క్లచ్ యాజ్ యూ కెన్ సీ అసలు లాకే అవ్వదు, బ్యాక్ టైర్ అసలు లాకే అవ్వదు. నువ్వు ఏ గేర్ నుంచి ఆగండి, నేను 6th గేర్కి తీసుకెళ్తున్నాను బండిని. కార్నర్ హెడ్. అండ్ ఇదిగోండి 6th నుంచి డైరెక్ట్ 3rdకి వెళ్తాను. అదిగోండి లాకే అవ్వలేదు, 2ndకి వెళ్ళాను నేను 3rdకి అని చెప్పి, బట్ లాకే అవ్వలేదు టైర్. స్మూత్ అంటే స్మూత్ డౌన్ షిఫ్ట్ అండ్ అప్ షిఫ్ట్స్ ఉన్నాయి. టూరింగ్ విషయానికి వచ్చేటప్పటికి వీ కెన్ ఈజీలీ క్రూజ్ ఇన్ 100 to 110 స్పీడ్లో మనం ఈజీగా క్రూజ్ చేయొచ్చు. బట్ ఈ పోస్చర్ అనేది టూరింగ్కి కష్టం. సో నాకు మాత్రం ఈ ఇంజన్ టూరింగ్లో ఉంటే సెట్ అనిపిస్తుంది. అండ్ దట్స్ వై యమహా హ్యాడ్ మేడ్ MT-15 విచ్ ఈస్ ద నేకెడ్ వర్షన్ ఆఫ్ దిస్ బైక్. అంటే అందుకే యమహా వాళ్ళు MT-15 చేశారు, నేకెడ్ వర్షన్ ఆఫ్ దిస్ బైక్. అండ్ దాంట్లో మనం సిట్ అప్రైట్ అంటే 90 degrees ప్రాపర్ 90 degreesలో కూర్చోవచ్చు. నేను ఆల్రెడీ టెస్ట్ రైడ్కి వెళ్ళాను అండ్ రివ్యూ వీడియో ఒకటి చేస్తాను దాని మీద. మెయింటెనెన్స్ విషయానికి వచ్చేటప్పటికి 150cc మనం 1,90,000 అనేది కొంచెం హై ప్రైజే. బట్
ఇది ఇచ్చే ఫీచర్స్కి ఆ ప్రైస్ అసలు కనపడదు. అండ్ సర్వీస్ అండ్ మెయింటెనెన్స్కి వచ్చేటప్పటికి ఎవ్రీ 5000 కిలోమీటర్స్కి నార్మల్ బైక్, నార్మల్ 200cc అండ్ అబౌట్ 200cc లాగా ఎవ్రీ 5000 కిలోమీటర్స్కి సర్వీస్ ఇవ్వాలి. అండ్ ఈచ్ టైం సర్వీస్ కాస్ట్ వచ్చేటప్పటికి మనకి ఫస్ట్ సర్వీస్ 900లో అవుతుంది. అండ్ నెక్స్ట్ నుంచి 1000 to 2000 మధ్యలో అవుతుంది. ఒకవేళ బండిలో ఏం పార్ట్స్ పోకుండా అంటే మంచిగా నడిపితే 1000 to 2000 లోపు అవుతుంది. ఎందుకంటే అది చాలా హై కాదు, ఎందుకంటే అది చాలా తక్కువ సర్వీసింగ్లో. అండ్ దట్టు ఇంత మంచిగా పర్ఫామ్ చేసే బండి కంటే తక్కువ. ఈ వైజర్ ఏదైతే ఉందో 100 దాకా బెస్ట్ ప్రొటెక్షన్ ఇస్తుంది. ఏంటంటే విండ్ ఇలా వచ్చి ఇలా హెల్మెట్ మీద నుంచి వెళ్ళిపోతుంది. బట్ మనం ఇలా కొంచెం అప్రైట్ నుండి ఇలా వెళ్తే కొంచెం మనకు ఆ 110 తర్వాత అయితే విండ్ బ్లాస్ట్ తెలుస్తుంది పక్క హెల్మెట్లో. అండ్ అసలు ఈ బండి ఎవరు కొనొచ్చు? మీరు పక్కా ట్రాక్కి వెళ్తాను అని డిసైడ్ అయితే మీరు కొనుక్కోవచ్చు. ఎందుకంటే దిస్ ఈజ్ అ పర్ఫెక్ట్ ట్రాక్ బిగినర్స్ బైక్ అని చెప్తాను నేను. అండ్ స్టూడెంట్స్ కాలేజీకి వెళ్ళడానికి అమేజింగ్ సిటీ బైక్. అండ్ ఎవరు దేనికి కొన్నా ఎక్సెప్ట్ ఫర్ ట్రాక్, సిటీ ఆర్ టూరింగ్ మనం ఈ పోస్చర్కి అడ్జస్ట్ అయిపోవటం అదొక్కటే మెయిన్ పాయింట్. మనం ఇదే పోస్చర్లో కూర్చున్నా మన పెయిన్స్ రానట్టు అలవాటు చేసుకోవాలి ఒక 3-4 వీక్స్ కష్టపడి. దాని తర్వాత మనకు అసలు పెయినే తెలియదు. ఈ బైక్ కూడా నార్మల్ మన సిటీ బైక్ లాని ఇలానే పట్టుకొని నడిపినట్టు ఫీల్లోనే ఉంటాం. ఎందుకంటే అసలు అలవాటు అయిపోతుంది ఆ బాడీ పోస్చర్కి. సో మనకి ఫస్ట్ థింగ్ ఏంటంటే అలవాటు కావాలి. అలవాటు అయితే దిస్ ఈజ్ అ పర్ఫెక్ట్ సిటీ బైక్. టూరింగ్ బైక్ కూడా చెప్పొచ్చు, బట్ నేను అసెండింగ్ ఆర్డర్లో చెప్తాను. అంటే నేను ఫస్ట్ ప్రిఫరెన్స్ దీన్ని ట్రాక్కి ఇస్తాను, తర్వాత సిటీకి ఇస్తాను, తర్వాత టూరింగ్కి ఇస్తాను. టూరింగ్కి ఎందుకంటే ఇంజన్ చేసేస్తుంది, ఇంజన్ 1000 కిలోమీటర్స్ అన్నా చేస్తుంది, బట్ మనం చేయలేము. అందుకని నేను ఇది టూరింగ్ లాస్ట్లో పెట్టాను. సిటీ అయితే మనం అలవాటు అయితే దీన్ని సిటీలో ఆట ఆడించవచ్చు. ఇవ్వాల్సిన పర్ఫార్మెన్స్ ఇస్తుంది, ఇవ్వాల్సిన మైలేజ్ ఇస్తుంది, అన్నీ ఇస్తుంది. వాట్ నాట్ ఎవ్రీథింగ్ అన్నీ ఇస్తుంది బండి. Hope you like the video. You know that drill, right? Like, share, comment, subscribe, and don't forget that bell icon to be notified whenever I post a video. Me, Telugu Petrolhead, signing off.